చిట్టి సార్. ఇలా ఏం కావాలి సార్? నేను ఉండడానికి ఇల్లేదని చూడగలవా? మీకోసం ప్రాణాలను ఇస్తాను సార్. తాజ్ మహల్ నుంచి టాటా గుడ్స్ వరకు ఏ టైప్ అయినా సెటప్ చేస్తాను. అంత ఆశ లేదు. నేనొక్కడిని, నాకొక్కడు. అయితే ఓ లో బడ్జెట్ లో ట్రై చేస్తాను. మీరు ఓ పని చేయండి సార్. ఉం. రేపు పొద్దున్నే పాండం గుడి పక్కన సందులోకి వచ్చేయండి. నేను అక్కడ వస్తాను, పని అయిపోతుంది. ఎన్ని గంటలకి? 9:30కి వచ్చేయండి. డన్. హాయ్. రండి. ఏమిటి ఈ బోర్డు చూసి ఆశ్చర్యపోతున్నారా? అవును, జనరల్ గా బ్రహ్మచారులకు ఇవ్వమని కదా పెడతారు. మీరేం కంగారు పడకండి. వివి నరసింహం అంటే వీర వెంకట నరసింహం, సామాన్యుడు కాదు. ఈ బోర్డు పెట్టి 2 కూతుర్ల పెళ్లిళ్ళు పావలా ఖర్చు లేకుండా చేసి పడేశాడు. రండి. అదెలా? ఏముందండి, ఈయనకి 3 కూతుర్లండి. మొదటి బ్రహ్మచారి అద్దెకొచ్చి పెద్ద కూతురు లేపుకెళ్ళిపోయాడు. రెండోసారి వచ్చిన బ్రహ్మచారిని 2వ కూతురు లేపుకెళ్ళిపోయింది. ఇంకో కూతురుంది, ఇంకో బ్రహ్మచారి కోసం ఎదురు చూస్తుంది. మీకేం పర్లేదండి, మీకు పెళ్ళైంది, పిల్లాడు ఉన్నాడు. గేట్ క్లోజ్. ఆయనే ఈ ఇంటి ఓనర్. ఎవరది? అద్దెంటి కోసమేనా? అవును సార్, మంచి అద్దెలు చూపించని మా సార్ అడిగితే తీసుకొచ్చాను. హాయ్, ఎంత బాగున్నాడో. ఇది పాప అని నాకు అర్థమైపోయింది సార్. కొంచెం పెద్ద సైజు ఉన్న మీ చిన్న అమ్మాయి. ఎవడో కుమ్మకర్లాడు కుర్రాడు వచ్చి లేవ తీసుకుపోతాడు. పళ్ళు రాలిపోతాయి. ఇది పాప అని నా భార్య, నా పెళ్ళం, నా కర్మపత్ని. నమస్తే. నీ పేరేమిటి? రామకృష్ణ. నువ్వు భలేగున్నావు. నీ మీసాలైతే మరీను. పరాయి మొగాడి కనిపిస్తే చాలు దీనికి. పరాయి వాడిని పట్టుకుని నీ మీసాలు బాగున్నాయి, గడ్డాలు బాగున్నాయి అంటే ఒళ్ళు మండుకొస్తుంది. నేనేమైనా ఛాతి బాగుందన్నానా? నోర్మయ్, నేను అసలే వీర వెంకట నరసింహాన్ని. గర్జిస్తా, గాండ్రేస్తా. సర్లేండి, జుట్టు పొడుగ్గా ఉన్నంత మాత్రాన జూలైపోతుందా? పేరున్నంత మాత్రాన నరసింహం సింహం అయిపోతాడా? చూడండి, అందం అంటే అది. మీరున్నారు ఎందుకు? అలాగే కన్నావుగా 3 కూతుళ్ళని. నువ్వు లోపలికి తగలడు, నేను వాళ్ళకి ఇల్లు చూపించి వస్తా. నువ్వు దయచేయి నాయనా. రండి. ఇప్పుడు మా తాతల కాలం నాటి ఇల్లు ఇది. మెట్టు జాగ్రత్త. చూసావుగా, ఎండాకాలం వచ్చిందంటే చల్లగా ఉంటుంది, శీతాకాలం వచ్చిందంటే వెచ్చగా ఉంటుంది. ఏరి కండిషన్ అనుకో, ఎదురుకుండా సముద్రం. ఏం గాలి, ఏం గాలి. అవును, ఈ పిల్లాడెవరు? మా అబ్బాయి సార్. నీ పిల్లాడా? ఏమయ్యా, బయట బోర్డు చూడలేదా? పెళ్లి అయిన వాళ్ళకి ఇవ్వనని చెప్పాను కదా. అబ్బా, అంత అన్యాయంగా మాట్లాడకండి. ఆయన నెల జీతం ఎంత తెలుసా అండి? 3000. పైన చిల్లర ఎంత వస్తుందో తెలుసా అండి? 2000. ఆయన పాదం మంచిదండి, ఎక్కడ అడుగు పెడితే అక్కడ శుభకార్యం. అంత దాకా ఎందుకండి? మొదటి రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి, వాడికి ప్రమోషన్ వచ్చిందండి. 2వ రోజు ఆఫీసులో అడుగు పెట్టాడండి, అందరికి లోన్ శాంక్షన్ అయిపోయాయి. 3వ రోజు అడుగు పెట్టాడండి, మా హెడ్ క్లర్క్ పెద్ద అమ్మాయి పెద్ద మనిషి అయిందండి. మరి ఏమనుకున్నారు? అందుకే ఆ బచ్చాలను ఉంది బాను బప్పాస్. అయితే అద్దె 1000 రూపాయలు. ఏంటి అమ్మాయి ఇక్కడుంది? ఇంకెక్కడ ఉంటుంది? అది కాదండి, పాప అమ్మాయి తండ్రి పోయాడు, తల్లి ఎవరితోనో లేచిపోయింది. 3 తమ్ముళ్లతో నానా ఇబ్బంది పడుతుంటే నేనే 100 రూపాయలు ఇచ్చాను. నీకేమైనా సిగ్గు, లజ్జ, మంచి, చెడ్డ ఉన్నాయా? ఏంటి అమ్మాయిని అలా తిడుతున్నారు? ఈ అమ్మాయి మీకు ముందే తెలుసా? 16 ఏళ్ల నుంచి తెలుసు. అది పుట్టి 16 ఏళ్ళు అయింది గనక నా కూతురయ్యా. ఏమిటా ఇది? చాలా అందంగా ఉంటే కాస్త అల్లరి చేశాను. అవంతా ఇచ్చేయి. అఘోరించావులే, క్షమించవయ్యా. ఏదో పసిపిల్ల, చిన్నతనం. ఆ 100 అడ్వాన్స్ కింద ఉంచేసుకుంటున్నా. ఎప్పుడు దిగుతున్నట్టు? దిగిపోయినట్టే. ఇల్లు నాకు నచ్చింది. చాలా సంతోషం. పోతే అసలు విషయం మర్చిపోయాను. ఎక్కడున్నాయా? నోనో, మా ఆవిడ ఉందిగా, చాలు. బాత్రూమ్ ఒక్కటే ఉంది, అది కింద ఉంది. చెంబు పట్టుకుని రోడ్డు మీద పడకుండా ఒక్కటైనా ఉంది. సంతోషపడండి. రండి చెప్తాను, ఇంకేం ఆలోచించద్దు. ఏమైందయ్యా? క్షమించండి, బాత్రూమ్ లో మీ అమ్మాయి ఉంది, చూడకుండా తలుపు తెరిచి చూసేశాను. అలాంటివి చూసి చూడనట్టు ఊరుకోవాలి. అంత క్రితం మీ ఆవిడుంది. పాపా, ఒసే పాపి! పొరపాటు ఆవిడది కాదండి, బాత్రూమ్ కి గొళ్ళెం లేదు, అది చెప్పడానికే వచ్చాను. ఆడపిల్ల స్నానం చేస్తుంటే కళ్ళు అప్పగించుకుని నోరెళ్ళ పెట్టుకుని చూస్తావా? అలా చూడటానికి నువ్వు నా కన్న తల్లివా లేక కట్టుకున్న మొగుడివా? క్షమించండి, అందుకే ఎవళ్ళ బాత్రూమ్ వాళ్ళకు ఉండాలనేది.
సర్లేవయ్యా, దెబ్బకి దెబ్బ తీస్తాను. నువ్వు నన్ను చూసావుగా, అలాగే నేను నిన్ను చూడకుండా వదులుతాననుకున్నావా? మా బాత్రూమ్ కి ఎక్కడెక్కడ బొక్కలున్నాయో నాకు తెలియదు అనుకున్నావా? ఓరి దేవుడోయ్! ఎలాగూ చూసేశాడుగా, అతనికే ఇచ్చి పెళ్లి చేసేస్తే పోలా. అమ్మయ్యా, నా మూడో పిల్ల పెళ్లి కూడా సెటిల్ అయిపోయింది. ఇదెక్కడి కొంపరా దేవుడా! మగాళ్ళ శీలానికి అస్సలు రక్షణ లేదు. గోడలకి చెవులుంటాయని విన్నాను. ఆ, కళ్ళు కూడానా? అన్ని బొక్కలు కప్పాను. ఇంకేమైనా మిగిలుంటే వాళ్ళ అదృష్టం, మన దురదృష్టం. హ్మ్. హ్మ్. ఆసియా ఏమిటిది? ఏమండి, చిన్న సాయం చేయరండి. మీ చేతులతో నాకు కొంచెం ఉరేసి పెట్టండి. ఇప్పుడు నీకేం కష్టం వచ్చిందని? ఈ ఆశయ జీవితంలో ఏ ఆశ లేకుండా పోయింది. ఈ బతుకు బస్ స్టాండ్ లో ఒక్క బస్సు ఆగటం లేదు. అసలు విషయం చెప్పు. చెప్పటానికి ఏమండి, చాలా ఉంది. నేను మా పెద్దోళ్ళ మాటలు విని నా మేనగోడల మెల్లో 3 ముళ్ళు వేశాను. నేను శోభనం గదిలోకి వెళ్ళాను. అది మాత్రం పాల గ్లాసుతో రాలేదు. పాపం బూతులో పాలు దొరకలేదేమో. లేచిపోయింది. పెళ్లి నీతో శోభనం పక్కింటి వాడుతున్న టైటిల్ కార్డు నా మొఖాన కొట్టి వెళ్ళిపోయింది. ఎక్కడికి? అడ్రస్ చెప్పలేదు. మళ్ళీ మా పెద్దల మాటలు విని మళ్ళీ పెళ్లి చేసుకున్నాను. మంచి పని చేసావు. కానీ ఏం లాభం? పెళ్ళైన మరుసటి రోజే సాంబార్లో తిరుగుమూత పెడుతుండగా పెద్ద మూత అనిపించింది. పెళ్లి చూశాను. సిలిండర్ పేలింది, పెళ్ళాము పేలింది. గ్యాస్లో గ్యాస్ లాగా అది గ్యాస్లో కలిసిపోయింది. అయ్యో పాపం. మహాపాపం అంతే. ఇక పెద్దవాళ్ళ మాట వినకూడదని నిర్ణయం చేసుకుని నేనేవో అమ్మాయిని ప్రేమించేశాను. ఎవరిని? ఎందుకులేండి అమ్మాయి గారు, ఈ తాడు మెడకేసుకుంటాను, ఈ స్టూల్లో ఒక తన్ను తన్నండి, కదలకుండా చచ్చిపోతాను. ఆ విరక్తే వద్దు. అమ్మాయి ఎవరు చెప్పు. వద్దు అమ్మాయి గారు, ఆ అమ్మాయి పేరు చెప్తే ఈసారి మీరు ఊరేసి పారేస్తారు. నేనంత దుర్మార్గురాలు కాదులే. ఎవరు చెప్పు. చెప్పక తప్పదంటారా? చెప్పేస్తున్నా. చెప్పేయమంటారా మరి? మీరే. You idiot! అవును రే, నేను ఊరేసుకుంటుంటే కనీసం వద్దని ఒక మాట అనలేదారా? ఏం లేదన్నా, ఆ. నువ్వు చచ్చిపోతే నేను స్వప్న సుందరికి లేనేద్దామని. రేపు చెప్తానా నీ పని. స్వప్న. నమస్కారం సార్. నమస్కారం మాస్టర్. మనవడు ఉద్యోగం కోసం తమరు రావటం ఏం బాగాలేదు. ఉద్యోగం ఎవరికి కావాలో ఆ క్యాండిడేట్ రావాలి. ఉద్యోగం నాకేనండి. మీక అయినా రిటైర్ అయ్యాక హాయిగా కృష్ణారామ అనుకోక ఈ వయసులో మీకు ఉద్యోగం ఎందుకని బాబాయ్ గారు? నాకు ఇంతవరకు ఉద్యోగం రాలేదు. నేను ఇంతవరకు 9,998 ఇంటర్వ్యూలకు వెళ్ళాను. ఉద్యోగం రాలేదు. మరి ఇంకే మరో 2 పూర్తి చేసేయండి. 10,000 పూర్తి అయ్యాక ఏకంగా గిన్నిస్ బుక్ లోకి ఎక్కేయచ్చు. వెళ్ళండి బాబాయ్ గారు. ఒరే ఆశయ, అయ్యా. ఏమిటా ఇది? ఏంటి సార్? అంతా ఏజ్ రోహం కూర్చున్నట్లు 60 ఏళ్ళు పైబడ్డ వాళ్ళు వస్తున్నారు. కుర్రోళ్ళని అమ్మాయిని అట్నుంచి పంపించేస్తున్నావా? ఎంత మాట సార్, మనకు మామూలుతో తప్ప మనుషులతో సంబంధం లేదండి. ఇప్పుడు ఫిగర్ను పంపిస్తాను చూడండి. నెక్స్ట్. ఆశయ, ముసలి వాళ్ళని పంపించదంటే పసిపిల్లల్ని పంపిస్తావా? కాదు సార్, కాదు సార్. వీడి పేరు బాబు, నేను వీడి బాబుని. ఒకసారి పట్టుకోండి, సర్టిఫికెట్ చూపిస్తాను. నా పేరు శ్రీరామకృష్ణమూర్తి. అందరూ నన్ను రామకృష్ణ అంటారు. ఆంధ్ర యూనివర్సిటీలో గోల్డ్ మెడలిస్ట్ ని, స్పోర్ట్స్ లో ఫస్ట్, క్యారెక్టర్ లో బెస్ట్. నా ఫైల్స్ అని పాడు చేశాడయ్యా. నీ సర్టిఫికేట్ తగలయ్యా. వాడేంటి సార్, నేను అంతే. పెద్దలంటే భయం, భక్తి. ముందు వీడిని తీసేయి. గెట్ అవుట్. అది కాదు సార్, ఇప్పుడు ఐ సే గెట్ అవుట్. ఓకే. ఇంపార్టెంట్ పేపర్స్ నాశనం అయిపోయాయి. మేము ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ నుంచి వస్తున్నాం. సారీ సార్, మీ కంపెనీ అకౌంట్స్ లో ఏవో తేడాలున్నాయని అవన్నీ ఒక పేపర్ మీద రాశారని తెలిసింది. అయితే అదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ తేలింది. సారీ ఫర్ డిస్టర్బింగ్. ఇట్స్ ఆల్ రైట్. థ్యాంక్ యూ సార్. ఓకే. ఇట్స్ ఆల్ రైట్. ఒరే బుజ్జుకొండ,
నా తెల్ల కాగితాల మీద వచ్చేసి నా నెత్తిన పాలు పోసావు కదరా మై గోల్డెన్ చైల్డ్. ఒరే బాబు నాయనా, ఒరే ఒరే బాబు, ఇచ్చేసా, నీకు ఉద్యోగం ఇచ్చేసా, యు ఆర్ అపాయింటెడ్. ఏంటి వీడికా? అవునయ్యా, గట్టిగా మాట్లాడితే వీడు బాబుకి అంటే నీకు. ఓకే, సారీ సార్, ఇంత క్రితం ఆ వెధవ పోసిన ఉత్సవంలో మీ కాగితాలు పాడైపోయాయి. షటప్. వీడు కాగితాలు పాడు చేస్తేనే నా జీవితాన్ని బాగు చేశాడు. పైగా వీడి పోసింది వచ్చా మన పిచ్చి కాని ద్రావకం. అవును, నువ్వు కెమిస్ట్రీ చదువుకోలేదా? లేదు సార్, బీకాం చదివాను. అయితే నీకు తెలియదులే. నీలి నిట్మస్ తెల్లగా మార్చును, నా నల్ల దొంగ లెక్కల్ని తెల్లగా మార్చిన బంగారు కొండ. వీడు నా బంగారు కొండ, బంగారు కోడి పెట్ట. దా. బ్రేక్ ఫెయిల్ అయింది. అసలు మద్దరా చేయండి రా, చూస్తారేంటి? ఇక్కడ కాదు కింద. కాలేవా, నా దగ్గర అమృతాంజనం ఉంది. నా దగ్గర ఇంజిన్ ఆయిల్ ఉంది. కాస్త మొత్తావా? నొప్పి. రాస్తాను ఆగా. నేను రాస్తా సున్నితంగా. అంత సున్నితమైతే ఏం బాగుంటుంది, దీనికి చపాటీ రికార్డు ఉంది. నడిమి చేసిన నోర్మి, ఇంటి మీద కొడితే పళ్ళు రాలేయని నొప్పి ఒక చోట అయితే మద్దరం ఇంకో చోట చేస్తావా? సెమంతా బాక్స్ కాల్ జారింది. అబ్బే ఉత్తుతనే. అమ్మా ముందు జారిపడింది స్వప్న సుందరి. అవును, ముందు ఇవిడికే మనం సేవ ఆగండి, మీ సేవలు నాకేం అక్కర్లేదు, ఆవిడ దగ్గరికి వెళ్ళండి. ఛీ! ఓకే పోనీ. ఇన్ని సీ యు లేటర్. చిన్న పాప, నీ సేవలు నువ్వే చేసుకో. చచ్చిన వాళ్ళ మీ మొక్కలు మండిపోను. నేను లేస్తాను. నా దిష్టి తగిలేట్టుంది. ఇప్పుడు అచ్చం పెళ్లి కొడుకులో ఉన్నావు బావా. నా పెళ్లికి కళ్యాణ తిలకం నువ్వే పెడుతూ గాని. నాకెలా కుదురుతుంది? అప్పుడు నీ గౌరీ పూజలో ఉంటాగా. సరే కానీ బావా, నీకు ఇష్టమైన టిఫిన్ ఏంటో చెప్పు, నేనే స్వయంగా చేసి పెడతాను. ఇడ్లీ దగ్గర నుంచి దద్దోజనం వరకు అన్ని ఇష్టమే, ఏదైనా తింటాను. అయితే 5 నిమిషాల్లో నీకు ఇష్టమైనవన్నీ చేసి పెడతాను. ఇప్పుడే వచ్చేస్తాను. శెట్టి గారు, ఏంటమ్మా మీరు వచ్చారు? ముందు నేను చెప్పేవి రాసుకోండి. చెప్పండి. 2 కిలోల జీడిపప్పు, 2 కిలోల పిస్తా, 2 కిలోల కిస్మిస్, 2 కిలోల ఎంద్రాక్ష, 1 కిలో తాటిపల్లి, 1 కిలో ఎండు కొబ్బరి, 1 కిలో యాలకులు, 1 కిలో లవంగాలు, 1 కిలో దాసిన చెక్క, 1 కిలో గసగసాలు. అంతేనా? అంతే. అమ్మో, ఇన్ని కొంటున్నారంటే మీ పెళ్ళా? ఏడ్చావు, నా పెళ్లికి ఏం సరిపోతాయి, అన్ని 1000 కిలోలే. ఊరి నుంచి మా బావ వచ్చాడుగా, నేనే స్వయంగా ఇవన్నీ వండి పెట్టి ఆయన్ని పెళ్లికి తయారు చేస్తున్నాను. అవతల నా బోల్డ్ అంత పని ఉంది, ఇవన్నీ తొందరగా ఇంటికి పంపించేసేయ్. ఇవన్నీ తింటే ఏమైపోతాడు? పంపుతున్నానమ్మా, పంపుతున్నాను. బావా, టిఫిన్ రెడీ. త్వరగా. ఏంటివన్నీ? ఏముంది? ఇడ్లీ, పెసరట్టు, ఉప్మా, దోశ, గారెలు, లడ్లు, కాజాలు, పూతరేకులు, సున్నుండ్లు, అరిసెలు, బత్తాయిలు, ద్రాక్ష, అరటిపళ్ళు, అంతే. ఇవన్నీ తినటానికి నేనేమన్నా మాయా బజార్ గట్టొత్తుకొచున్నా? ఇవన్నీ నువ్వు తినాల్సిందే. నేనా? ఎలా ఉన్నాయి బావా? ఎక్కడ బావా? కడుపు నొప్పి, పొలాల్లోకి పోతున్నాను బాబు. ఆ సుబ్బయ్య గారి దిష్టి బాగా తగులుంటుంది. అయ్య బాబోయ్, ఏంటి తల్లు నన్ను చంపుతానంటావు ఏంటి? నేనేం చేశానమ్మా నీకు అన్యాయం? నన్ను వదిలిపెట్టమ్మా. నేను దిగనుగా. మర్యాదగా దిగుతావా దిగవా? దిగనుగాక దిగను, అంతే. ఎలా దిగవా నేను చూస్తాను. ఏం చేస్తుంది నిన్ను అర్థం కావట్లేదు. చెట్టు నరికేస్తుందండి. అయ్యి బాబోయ్, ఎవరన్నా రక్షించేవాళ్ళ లేరా? దేవుడు నన్ను రక్షించండి, నేను పడిపోతాను. చెట్టు ఎక్కి కూర్చుంటే నేనేం చేయాలనుకున్నావా? చెట్టు నరికైనా నిన్ను నరికి పారేస్తాను. నా సంగతి నీకు తెలీదు. పడిపోతున్నా. అయ్య బాబా, అమూల్య, బాబు చెప్పు బాబు, రక్షించు బాబు. ఏం బావా? పడిపోతున్నాను. తగ్గిందా? నాకు తగ్గింది కానీ వాడిని వదిలే. నీకు తెలియదు బావా, వీడి దిష్టి తగిలే నీకు అలాగైంది. అసలు వీడిని ఊరికి వదలకూడదు. వీడిని ఈసారి వదిలేద్దాం, ఇంటికి పద. వద్దా? ఇగో మా బావ చెప్పాడు కాబట్టి వదిలేస్తున్నాను. మతిపా. 10 కాలాల పాటు పిల్లలతో చల్లగా ఉండు బాబు. అవును, కంగారులో చెట్టు ఎక్కేసానే గాని దిగడం ఎలా? నాకు దిగడం రాదు బాబు, నన్ను దింపేసి వెళ్ళిపో. నాకు దిగడం రాదు. ఏంటండి ఎంతసేపు ఇలా బరువులు మేటవేనా? ఇంత చాకరీ చేస్తావు గాని
ఆ స్వప్న సుందరం ఒక్కసారైనా నేను కరుణించిందా? ఒక్క వరమైనా ఇచ్చిందా? నాకే ఆశ లేదండి. ఆ అమ్మాయి బరువులు మోయటం తప్ప నాకు ఇంకేవరం కావాలండి. అంతేగాని నోరు తెరిచి ఐ లవ్ యూ అనలేవా? అనగలనండి, కానీ నా మూతి పనులు రాలేటట్టు కొడితేనా? నీకా భయం పోవడానికే నేను ఈ రోజు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళా. మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్తే నాకు భయం వెళ్ళబోతుందండి. మరి అదేనండి, అసలు ఈ బాబాయ్ గారు గుడికి ఎందుకు వెళ్ళారనుకున్నా? ఎందుకు వెళ్ళారండి? ఈ గులాబ్ పువ్వు తేడానికి. ఆహా. ఈ గులాబ్ పువ్వు ఎలాంటి పువ్వు అనుకున్నా? ఏం పువ్వు అండి? మామూలు గులాబ్ పువ్వు కాదు, ఆ. మహిమగల గులాబ్ పువ్వు. ఆహా. ఆ, ఇది ఎవరిచ్చారనుకున్నా? ఎవరిచ్చారండి? ఆ గుళ్ళో పూజారి గారు. ఆహా. ఈ గులాబ్ పువ్వు నువ్వు చెవులో పెట్టుకున్నావు అనుకో, నీ మనస్సులో ఏదనుకుంటే అది అయిపోతుంది. ఎవరిని ఏదడితే అది ఇచ్చేస్తారు. అలాగండి. ఏమండి ఏమండి ఏమండి, అయితే ఈ పువ్వు ఒక్కసారి నా చెవులు పెట్టరండి. చెవులో పువ్వు పెట్టడానికే నేను తెచ్చింది. నిజమండి? ఆంజనేయ స్వామిని హార్ట్ లో తలుచుకుని చెవులో పువ్వు పెట్టు. స్వప్న సుందరిని సొంతం చేసుకో. అంతే మరి. ఆ. సితారం భ్రూయిని నాతం భ్రూయిని మంపీన తాతో ఏతం క్రిమేదీదం భృభృం భృప్రానిది తాళం క్రుమేనదీదం భృప్రానిది తరా. ఓం శాంతి శాంతి శాంతి. ఇదిగా నిన్న ఈ గులాబ్ పువ్వు ఆ దేవుడే కాపాడాలి. స్వప్న సుందరి. ఆసి! ఆసి! స్వప్న సుందరి. ఆసి! స్వప్న